హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ వీడియోలో మనం వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే A to Z చూద్దాము. సో అది చూసే ముందు మీకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇస్తాను. సో రీసెంట్లీ మనకు తెలుసు ఈ పాస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసినాం. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31 December 2023 ఉండే, బట్ దాన్ని ఎక్స్టెండ్ చేసే లైక్ డేట్స్ కూడా వచ్చాయి. సో అవి ఒక న్యూస్లో మనం అయితే చూసినాం. సో అది ఎక్స్టెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే చాలామంది లైక్ ఆస్పిరెంట్స్ దాన్ని అప్లై చేయలేకపోయినారు, బికాస్ వాళ్ళ దగ్గర అయితే కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ అయితే లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే గవర్నమెంట్ ఈ పాస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నారు. అది వాళ్ళు ఎందుకు అప్లై చేయలేకపోయారంటే చాలామంది దగ్గర అయితే లైక్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు వచ్చిన కమెంట్ అండ్ క్వశ్చన్స్లో అయితే నేను చూస్తే వాళ్ళ దగ్గర అయితే గ్యాప్ సర్టిఫికేట్ లేదు. సో యాక్చువల్లీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది అది రానికి. సో ఇవన్నీ అయితే డౌట్స్ అయితే ఉంది వాళ్ళ అంటే అప్లై చేయని వాళ్ళ దగ్గర అయితే. సో దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ వీడియోని అయితే నేను ఈరోజు లైక్ తీస్తున్నా. సో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం లైక్ వాట్ ఈస్ గ్యాప్ సర్టిఫికేట్ అండ్ హౌ టు అప్లై ఫర్ ది గ్యాప్ సర్టిఫికేట్, what are the documents required to apply for the gap certificate, where to apply the gap certificate, and how many days it will take for the gap certificate to come. So ఇవన్నీ కంటెంట్ అయితే వీడియోలో ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే మనం అయితే మొత్తం చూసేద్దాం గ్యాప్ సర్టిఫికేట్ గురించి. సో దానికన్నా ముందు మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మీరు ఈ ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ INER బై అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకన్ అయితే లైక్ క్లిక్ చేయండి, సో దట్ మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే డిలే లేకుండా మీకు అయితే అప్డేట్స్ అందుతుంది. నెక్స్ట్ వితౌట్ ఎనీ డిలే మనం అయితే వీడియోని ఇప్పుడు చూసేద్దాం. హే గైస్, ఇప్పుడైతే మనం చూద్దాం అసలు గ్యాప్ అంటే ఏంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అకాడమిక్ ఇయర్ అంటే మనం చదువుకునేటప్పుడు ఏదైనా అకాడమిక్ ఇయర్లో ఉన్నప్పుడు మనం లైక్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏదైనా గ్యాప్ తీసుకుంటే దాన్ని అయితే గ్యాప్ పీరియడ్ అంటారు. సో ఆ గ్యాప్ పీరియడ్ని మనం అఫీషియల్లీ రిప్రజెంట్ చేయాలంటే మన దగ్గర సమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ని అయితే మనం గ్యాప్ సర్టిఫికేట్ అని అంటారు. సో నేనైతే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో అయితే మీకు అర్థం అయ్యేటట్టు నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను. సో అదైతే జాగ్రత్తగా వినండి. సో సపోజ్ నాది బీటెక్ వచ్చేసి 2021లో అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను 2023లో ఎంటెక్ అయితే జాయిన్ అయినా. సో ఈ 21 and 23 మధ్య అయితే నాకు 2 year గ్యాప్ అయితే ఇక్కడ వచ్చింది. మేబీ డిఫరెంట్ రీజన్స్ అయితే అవ్వచ్చు. మేబీ నేను గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అయినా, లేకపోతే వేరే జాబ్ అయితే చేసుకున్నా. సో ఇవన్నీ అయితే రీజన్స్ అయితే ఉంది. అండ్ నాకు బీటెక్ అండ్ ఎంటెక్ మధ్య అయితే 2 years గ్యాప్ అయితే వచ్చింది. సో ఈ గ్యాప్ని మనం అఫీషియల్లీ రిప్రజెంట్ చేయాలంటే మన దగ్గర అయితే గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ని మనం అయితే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అంటాము. సో అది ఎట్లా అవ్వచ్చు, మీరు ఇంటర్మీడియట్లో అన్న గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే మీ లైక్ అకాడమిక్ ఇయర్ మీరు ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ఏదైనా అకాడమిక్ ఇయర్లో మీరు గ్యాప్ తీసుకుంటే సో దాన్ని ఇక్కడ గ్యాప్ పీరియడ్ అంటారు. అండ్ దాన్ని రిప్రజెంట్ చేయడానికి అయితే మనకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. సో ఇదేనమ్మా గ్యాప్ సర్టిఫికేట్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎట్లా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మీ మండలంలో ఉన్న MRO ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళే ముందు అయితే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటో ఇప్పుడైతే నేను చెప్తాను. సో అది కూడా జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అయితే లైక్ ఫ్రమ్ లోవర్ స్టడీ లైక్ లోవర్ క్లాస్ టు ది హయ్యర్ క్లాస్ మీరు ఎక్కడి వరకు అయితే చదివినారు సో అక్కడ వరకు అయితే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో లైక్ అది ప్రింట్ లైక్ జిరాక్స్ అన్నా కావచ్చు, లేకపోతే ఒరిజినల్ అన్నా కావచ్చు. సో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలి, ప్లస్ మీ ఆధార్ కార్డు అండ్ ఒకటి వచ్చేసి మనకి అఫిడవిట్ అయితే తీసుకోవాలి మీరు లాయర్ దగ్గర. సో యాక్చువల్లీ లాయర్ దగ్గర మీరు అయితే వెళ్ళి అఫిడవిట్లో అయితే రాయిపియాలి, అంటే నాకు ఈ ఇయర్లో ఇంత గ్యాప్ వచ్చింది అండ్ అది ఎందుకు వచ్చింది అనేది మీరు అయితే ఆ లాయర్ దగ్గర అఫిడవిట్ తీసుకొని సైన్ అండ్ స్టాప్ అయితే తీసుకోపోయి సో ఈ అఫిడవిట్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అండ్ మీ ఆధార్ కార్డ్ తీసుకుపోయి MRO ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి అయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు.
అండ్ గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు మోస్ట్లీ 1 to 2 days లోపల అయితే వచ్చేస్తుంది. సో ఎక్కువ టైం అయితే పడదు, మనం ఎక్కువ టైం అయితే తీసుకోదు గ్యాప్ సర్టిఫికేట్ రావడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అయితే అన్ని రైట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అండ్ అవన్నీ తీసుకుపోయి మీరు అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ అయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ మీద అన్ని మెన్షన్ చేసి గ్యాప్ దగ్గర గ్యాప్ మెన్షన్ చేసి అయితే సైన్ పెట్టి స్టాంప్ కొట్టి అయితే ఇస్తారు. సో దాన్ని మనం ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అని అంటాము. సో అది మనకు యూజ్ అవుతుంది డ్యూరింగ్ ఈ పాస్ అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, లైక్ మనం ఎన్ని సంవత్సరం గ్యాప్ ఉన్నాం, మన లైక్ క్రైటీరియా ఏంది. సో దాన్ని బేస్ చేసుకుని అయితే మొత్తం వాళ్ళు చూస్తారు. సో ఇదే నమ్మ లైక్ గ్యాప్ సర్టిఫికేట్ మనం ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో నేనైతే అన్నీ చెప్పేసిన. సో వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ ఖచ్చితంగా మన ఛానల్ INER అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, ఫైనలీ ఇది వచ్చేసి మనకి శాంపుల్ గ్యాప్ సర్టిఫికేట్. అండ్ ఇది ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్, ఇది నాదే. రీసెంట్లీ నేనైతే ఈ పాస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసినందుకు నేనైతే ఇది తీపిచ్చిన. సో ఇక్కడైతే చూడొచ్చు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు తహసీల్దార్ సైన్ అండ్ స్టాంప్ కూడా ఉంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా డిఫరెంట్ సర్టిఫికేట్ అయితే అవసరం, లైక్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ నర్సరీ టు మన హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు. సో నాకు ఇక్కడ నర్సరీ టు బీటెక్ వరకు అయితే ఇక్కడ రాసి ఇయర్ కూడా మెన్షన్ చేసినారు. ఆ గ్యాప్ ఉన్న కాడ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన లైక్ 2021 to 23 వరకు నాకు గ్యాప్ ఉంది కాబట్టి సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ సైన్ అయితే పెట్టిండు. సో గ్యాప్ సర్టిఫికేట్ ఇట్లనే ఉంటుంది. అండ్ అంటే డిఫరెంట్ మండల్స్లో లైక్ డిఫరెంట్ వే ఆఫ్ అంటే ఇలా కాకుండా వేరేలా కూడా ఉండొచ్చు. సో అట్ లాస్ట్ మీకు ఈ గ్యాప్ సర్టిఫికేట్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. సో లాస్ట్కి అయితే మీకు శాంపుల్ సర్టిఫికేట్ కూడా అయితే చూపించాను. సో ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్గా అయితే ఉండండి.